स्वरूपा कपालमालाधरा पाहि मां नाथ कालभैरवा डमरुनाद विहार भक्तपालका भयहर रूपा उग्रवीरा भूतगणाधिपते शम्भो स्वामी त्राहि मां नाथ कालभैरवा श्मशानवास शिवतनय महेशा कालजयी दिव्य विक्रमा पाप विनाशक धर्म रक्षका पाहि मां नाथ कालभैरवा प्रचंड भैरवा भूत पिशाच विनाशकेशा आनंद रूप दया सागरा त्राहि मां नाथ कालभैरवा भैरव नाम स्मरणानन्ददा जन्म मरण भयानाशकेशा शक्ति पराशक्ति ओम ओम नमः ओम ह्रीं भूं वीरभद्राय नमः ओम ह्रीं ह्रीं श्रीं शिवाय ब्रह्मणे नमः ओम ह्रीं दुर्गे रक्षिणी ह्रीं 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 सौ ఈ రోజు శ్రీ 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 దక్షిణ కాళీ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో మునులు కిం పురుషులు యతీశ్వరు జపతపాలు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి సూక్ష్మ రూపంలో ధ్యానాన్ని చేస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి ఋషిపుంగములు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనుషులకు
అదృశ్య రూపంగా అంటే కనబడకుండా సూక్ష్మ రూపంలో మహిమాన్వితమైనటువంటి కొండలో ఉన్నటువంటి గృహల తపస్సు చేస్తున్నటువంటి తపస్సిద్ధి పొందినటువంటి మహిమాన్వితమైనటువంటి గృహలను దర్శించటము జరిగింది. విశ్వశాంతి కోసమై, పంచభూతాల సంరక్షణ కోసమై అనునిత్యము ప్రతినిత్యము వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు సిద్ధులు సూక్ష్మ రూపంలో విశ్వశాంతి కోసము, ప్రజా శ్రేయస్సు కోసము, సకల జన జీవరాశులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. అతి ముఖ్యంగా పంచభూతాలు అన్నీ కూడా వాటి వాటి యొక్క కాల గమన ధర్మాన్ని నియమం తప్పకుండా సుభిక్షంగా పంచభూతాలు వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి సిద్ధి పొందినటువంటి గృహలను దర్శించడం జరిగింది. నిజంగా మాకు ఆ కాళీ అమ్మవారు మాకు ఇచ్చినటువంటి ఒక వరంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుచేతంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనము జనాల్ని చూస్తూ ఉన్నాము. జనాలు ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఈ యొక్క పర్యావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు. పంచభూతాలను అన్నిటినీ కూడా కలుషితం చేస్తున్నారు. వారి వారి యొక్క అధర్మపూరితమైనటువంటి కార్యాచరణతో, దుష్కర్మలతో పంచభూతాలను అంటే గాలిని, నీరును, అగ్నిని, వాయువును, భూమిని అనునిత్యము ప్రతినిత్యము కూడా అధర్మపరులు, అవినీతి పరులు, అక్రమార్కులు ఈ యొక్క పంచభూతాలను అపవిత్రత చేస్తున్నారు. కాకపోతే జ్ఞానులు, సిద్ధులు, యోగులు, మునీశ్వరులు మాత్రమే ఈ యొక్క పంచభూతాలు అన్నీ కూడా పవిత్రంగా ఉండాలి అని, సకల చర జీవరాశులు కూడా ఈ యొక్క పంచభూతాల ద్వారా ఎటువంటి దుశ్చర్యలు జరగకుండా ఉండాలి అని, ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యము, ఆయుష్ కూడా దినదిన ప్రబుద్ధి జరగాలి అని కూడా యోగులు, సిద్ధులు తపస్సు చేస్తూ ఉన్నారు. అయితే మనము ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో చూస్తూ ఉన్నాం. అజ్ఞానులు, మూర్ఖులు, అసమర్థులు, అజ్ఞానులు, అవినీతి పరులు, అధర్మ పరులు డబ్బు సంపాదన కోసము, పదవుల కోసము, అధికారాల కోసము, క్షణిక భౌతిక సుఖాల కోసము, తుచ్చమైనటువంటి కామం కోసము, మరియు జనాల్లో మెప్పుల కోసము, జనాల తప్పట్ల కోసము వారి యొక్క అధర్మపూరితమైనటువంటి అలౌకిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు అజ్ఞానులు. డబ్బే ప్రధానంగా, పదవులే ప్రధానంగా. అయితే మరియు ధర్మపరులు, నీతిపరులు, దైవిక కృప ఉన్నటువంటి వ్యక్తులు మాత్రము వీటన్నిటినీ పక్కన తోసి చి అని మనం ఏ విధంగా అయితే మలమూత్రాలను విసర్జిస్తామో ఆ విధంగా జ్ఞానులు మరియు దైవిక కార్యాచరణ చేసే వ్యక్తులు వీటన్నిటినీ ఈ మలమూత్రాల వారి విసర్జించి కేవలము భగవంతుని యొక్క కృపా కటాక్షంతో వారి యొక్క దైనందిక చర్యను నిర్వర్తిస్తూ నిస్వార్థపూరితంగా, ధర్మబద్ధంగా గృహస్థ జన్మాన్ని కొనసాగిస్తూ సమాజ శ్రేయస్సు, వారి యొక్క శ్రేయస్సుగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు జ్ఞానులు మరియు ధర్మపరులు, ధార్మిక పరులు. అయితే మరి ఎందుకు ఈరోజు ఈ యొక్క గృహాలను మేము దర్శించాల్సి వచ్చిందంటే, ఇటీవల మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు చూసాం. కరోనా మహమ్మారి విలయతాండం వల్ల పంచభూతాలలోని నీరు మరియు గాలి అన్నీ కూడా కలుషితమయ్యి ప్రతి ఒక్క జీవరాశుల యొక్క జీవన విధాన మనుగడలో అంతా కూడా అతలాకుతలం అయింది. అయితే మరి ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, మరి భవిష్యత్తులో కరోనానికి మించినటువంటి మరో మహమ్మారి కూడా వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుచేతనంటే జనాల యొక్క ధోరణి అలా ఉంది. ఎందుకంటే అధర్మం ఎక్కువ అవుతుంది, అవినీతి ఎక్కువ అవుతుంది, మరియు అహంకార పూరితమైనటువంటి చర్యలు ఎక్కువ అవుతున్నాయి, మరియు అతి ముఖ్యంగా తుచ్చమైనటువంటి కామము కమర్షియల్ అంటే వాణిజ్యపరంగా కూడా అవుతూ ఉంది. మరియు వాయు వరస లేకుండా కూడా కామం విచ్చలవిడిగా విలయతాండవం చేస్తుంది. కాబట్టి ధర్మపరులకు, నీతిపరులకు, గృహస్థులకు చెప్పడం ఏమనగా, మనము మన యొక్క దైనందిక జీవితంలో అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలందు కూడా భగవంతుడే మనకు సర్వదా రక్ష అని మనం భావించి ఇటువంటి మహిమాన్వితమైనటువంటి గృహలను మరియు పంచభూతాలను, కొండలను మనము దర్శించాలి. ఎందుచేతనంటే ఎక్కడైతే జన సంచారము మరియు భక్తుల యొక్క సంచారము తక్కువగా ఉంటుందో ఆ యొక్క ప్రాంతాల యందు భగవత్పూరితమైనటువంటి శక్తులు, దేవదూతలు, యక్షలు, కింపురుషులు, సిద్ధ పురుషులంతా కూడా అటువంటి చోట కొలువై ఉంటారు.
ఎందుచేతంటే జనాలు భక్తులు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి కోరికలు తీర్చాలంటే భగవంతుడు కూడా అసాధ్యమే. కాబట్టి ధర్మపరులకు నీతిపరులకు చెప్పడం ఏమట, ఎక్కడైతే ఏకాంతంగా, ఎక్కడైతే కొండలు కోనలు గృహలు మరియు వృక్షాలు మహిమాన్వితమైన వృక్షాలు దైవిక వృక్షాలు ఉంటాయో అటు చోటున మీరు ఏకాంతంగా లేదంటే మీకు లైక్ మైండెడ్ పీపుల్ అంటే సమాజ శ్రేయస్ కొరకు దైవ సంపద కొరకు ఎవరైతే ఉంటారో అటువంటి నలుగురు 5 మంది 10 మందితో వెళ్ళి ఇటువంటి మహిమాన్విత పుణ్యమైనటువంటి స్థలాలను దర్శించినట్లయితే మన జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే చూసుకుంటాం ఎక్కడెక్కడ మరియు ఎంతో దూర ప్రయాణాలు చేసి ఎన్నెన్నో మొక్కుతూ ఉంటారు. ఏ మొక్కులు మొక్కినా భగవంతుడి అనుగ్రహించినట్లయితే అటువంటి మొక్కు, అటువంటి కోరిక, అటువంటి ధర్మపూర్వమైన కోరిక ఇటువంటి మహిమాన్విత ప్రాంతాలను మనం దర్శించిన మనకి ఖచ్చితంగా అటువంటి కోరిక అంటే కోరిక ధర్మబద్ధమైన కోరిక మనకి నెరవేరుతుంది. మన ఇంటిలో మనం పూజ చేసినా మనకి అటువంటి కోరిక నెరవేరుతుంది. ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో మనం తిరిగి మనం ఈ రోజు దైవికమైనటువంటి గృహం దర్శించడం నిజంగా నాకు ఆ గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక వరంగా, కాళికా తల్లి ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా, కాల భైరవుడు ఇచ్చినటువంటి ఒక కృపా కటాక్షంగా భావిస్తాం. ఓం నమ శివాయ, శివాయ నమో, ఓం నమో భగవతే ఈ రోజు మేము దర్శించినటువంటి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి దైవిక గృహలు చాలా పవిత్రమైనవి, చాలా పుణ్యమైనకరమైనవి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క గృహలు ఇక్కడ వెలసి ఉన్నాయి. ఈ గృహలు ఎక్కడ ఉన్నాయి అనేది త్వరలోనే రాబోయే వీడియోలో మీకు నేను తెలియచేస్తాను. కాబట్టి ధర్మపరులకు నీతిపరులకు చెప్పడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా అనునిత్యము ప్రతినిత్యము మన యొక్క దైనందిక జీవితంలో ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని పాటించండి, ధర్మాన్ని పాటించి సమాజానికి చూపించండి. ఎందుచేతనంటే ధర్మమే మనకి మోక్షమే మనకు ధర్మం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడి కంటే మనకి బోధించింది ఆ యొక్క శ్రీకృష్ణుడు. అంటే రథసారథి అయి కురుక్షేత్ర సంగ్రామంలో సాక్షాత్తు ఆయన యొక్క మహావిశ్వరూపంతో మనకందరికి కూడా ఆయన జ్ఞానబోధ చేసింది, హితబోధ చేసింది ధర్మాన్ని పాటించమని. ధర్మాన్ని మన యొక్క దైనందిక నిత్య కృత్య జీవితంలో కూడా ధర్మాన్ని పాటించమని ఆ యొక్క యోగేశ్వరేశ్వరుడు ధర్మోద్ధారకుడు అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు ఈ యొక్క జగత్తుకే ఆది గురువు, మహాగురువు అయినటువంటి ఆ యొక్క మహావిష్ణువు శ్రీకృష్ణుడు మనకి చెప్పినటువంటి ఆ యొక్క ధర్మాన్ని మనం అందరం కూడా ఆచరించాలి, పాటించాలి. పాటించి సమాజానికి మనము చూపించాలి. భవిష్యత్తు తరాలకు కూడా మనమందరము కూడా స్ఫూర్తిదాయకమై మన భారతదేశము ఇతర దేశాలకు కూడా ధర్మాన్ని ఆచరించడంలో స్ఫూర్తిదాయకంగా నిలవాలని కూడా నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.